నమస్కారం అండి. నా పేరు పిట్టు వెంకటేశ్వర రెడ్డి. మా ఊరు వజ్జిరెడ్డిపాలెం మండలం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. నేను 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. తర్వాత 2020 నుంచి పిఎండిఎస్ వేయటం మొదలుపెట్టామండి. ఈ క్రమంలో నేను 5 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేసుకుంటూ వస్తున్నాను. మొదట్లో అయితే 9 నుంచి 15 రకాలు వేసాను. గత 3 సంవత్సరాల నుంచి 30 రకాలు వేయటం జరిగిందండి. ఈ 30 రకాల వల్ల విభిన్నమైనటువంటి మొక్కలతోటి మనం వేస్తాము. వీటిల్లో పప్పు జాతి, నూనె జాతి, తర్వాత సుగంధ ద్రవ్యాలు, చిరుధాన్యాలు, తీగ జాతి, కూరగాయలు, పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించి ఇట్లా 7 రకాల జాతులతోటి 30 రకాలు వేస్తాము. 30 రకాల విభిన్నమైనటువంటి పంటలతోటి మనం వేసుకున్నందువల్ల మనకి సూర్యకిరణ సంయోగక్రియ వల్ల ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క రకమైనటువంటి మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు, నత్రజని కావచ్చు, ఇలా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఇవన్నీ 30 రకాలు విభిన్నమైనటువంటి భూమిలోకి స్రవించి చేసినందువల్ల మనం ప్రధాన పంట వేసినప్పుడు ఆ సూక్ష్మజీవులతోటి నిండి సేంద్రియ కర్బనం ఏర్పడి ఉంటుంది. మనం ప్రధాన పంట వేసినప్పుడు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మన భూమిలో సమృద్ధిగా చిక్కుతుంది. దీనివల్ల ఏంటంటే మొక్కకి అన్ని రకాలైన ఆహారం సమృద్ధిగా చిక్కుతుంది కాబట్టి దిగుబడి పెరుగుతుంది. దాంతోపాటు తెగుళ్ళు, పురుగుల్ని అరికట్టుకోవచ్చు, కలుపు నివారణ చేసుకోవచ్చు. తద్వారా భూతాపాన్ని తగ్గించుకోవచ్చు. అధిక వర్షాలు పడినప్పుడు భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. మేలైనటువంటి ఆహారాన్ని మనం పంటలో తయారు చేసుకోవచ్చు. వీటిలో వేసినటువంటి ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు అన్నట్టు ఆవాలు, అలాంటివి మనం ఈ ఆకుకూరలు ఇళ్లలోకి వాడుకుంటాం మన ఆహారంగా. తర్వాత ఉన్నదాన్ని బయట కూడా అమ్ముకోవచ్చు. ఇలాగా ఈ పిఎండిఎస్లో కొన్ని ఆహార పంటలు ఉంటాయి కాబట్టి అవి మనం ఇంట్లో వాడుకొని తర్వాత పశువుల మేతగా ఇచ్చుకుంటాం. ఆ తర్వాత ఉన్నటువంటి కట్టిని మనం రోటావేటర్ తోటి భూమిలో కలిగి దున్నుకుంటాం. ఈ కలిగి దున్నుకున్న తర్వాత 15-20 రోజుల ప్రాసెస్లో తర్వాత మనం ప్రధాన పంట వేసుకుంటాం. నేను గత 5 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేయటం వల్ల నా పొలంలో పంట దిగుబడి అనేది ప్రధానంగా పెరిగింది. రెండవది, పిఎండిఎస్ వేయటం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా మెరుగుపడింది. దాంతోపాటు రైతు నేస్తాలైనటువంటి మన వానపాములు కూడా వృద్ధి చెందుతున్నాయి. పంటలో తక్కువ నీటి శాతం కానీ తక్కువ ఖర్చుతోటి, అంటే కషాయాలు, జీవామృతాలు ఇవన్నీ తక్కువ శాతంతో అధిక దిగుబడికి ప్రాధాన్యత ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి నాకు 2-3 బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటే 5 నుంచి 7 బస్తాల దాకా దిగుబడి పెరుగుతుంది. నేను వేసే ప్రధాన పంట వేరుశనగ. తర్వాత ఆకుకూరలు వేసాము మొన్న. తర్వాత శామ వేస్తాము. అయినా శామ అంతకుముందు వేస్తే 160 బస్తాలు అయినాయి ఒక ఎకరాకి. వేరుశనక్కాయలు కూడా 45 బస్తాలు అయినాయి. ఇంకా దానికంటే ఇంకా అధికంగా పెరుగుద్దని మేము బాగా ఆశిస్తున్నామండి. మేము ఈ పిఎండిఎస్ ఏప్రిల్ నెలలో ప్రారంభించి అది అయిపోయిన తర్వాత ఖరీఫ్లో ప్రధాన పంట వేసుకుంటాం. ఖరీఫ్ తర్వాత ఆర్డిఎస్ వేసుకుంటాము. దాని తర్వాత వచ్చేసి రబీలో కూడా పంటలు వేస్తాము. పంటలు అయిపోయిన తర్వాత మరలా 365 రోజులు భూమిని పలు పంటలతో కప్పి ఉంచుతాము. ఈ విధంగా ఏంటంటే భూమిని ఎప్పుడు ఖాళీ లేకుండా పంటలతోటి సజీవంగా ఉంచుతాము. అందరికీ ధన్యవాదాలు.